ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ గోసూక్తం. ఓం ఆగావో అగ్మన్నుత భద్రమగ్రన్సీదంతు గోష్ఠేరణజన్త్వస్మే ప్రజావతీః పురురూపా ఇహ స్యురింద్రాయ పూర్వీరుషసో దుహానాః. ఇంద్రో యజ్వనే పృణతే చ శిక్షత్యుపేద్దదాతి న స్వం ముషాయతి. భూజో భూజో రజిమిదస్య వర్ధజన్న భిన్నే ఖిల్యే నిదధాతి దేవజం. నతానశంతి నదభాతి తస్కరో నాసామామిత్రవ్యథిరాదధర్షతి. దేవాంశ్చ జాభిర్యజతే దదాతి చజ్యోగిత్తాభిः సచతే గోపతిः సహ. నతా అర్వా రేణుకకాటో అశ్నుతే న సంస్కృతత్రముపజంతి తా అభి. ఉరుగాయమభజంతస్య తా అనుగావో మర్తస్య విచరంతి యజ్వనః. गावो भगो गाव इंद्रो मे अच्छान् गावः सोमस्य प्रथमस्य भक्षः. इमाया गावः सजना स इन्द्र इच्छामि द्वृता मनसा चिदिन्द्रम्. योजङ्गावो मेद यथा कृशञ्चिदश्रीरञ्चित् कृणुथा सुप्रतीकम्. भद्रं गृहं गृणुथ भद्रवाचो बृहद्वो वज उच्यते सभासु. प्रजावती सूजवसं वृषन्ति शुद्धा अपस्सु प्रपाणे पिबन्ति. मावस्तेन ईशतमाघशं सः परिवोहेति रुद्रस्य वृज्याः. उपेतमुपपर्चनमासु गोषोपपृच्यताम्. उपऋषभस्य रेतस्युपेन्द्र तव वीर्ये. माता रुद्राणां दुहिता वसूनां स्वसादित्यानाममृतस्य नाभिः. प्रणुवोचञ्चिकिदुषे जनाय मागामनागामदितिं वधिष्ठा. वचोविदं वाचमुदीरजन्तीं विश्वाभिर्धीर्भिरुपतिष्ठमानां. देवीं देवेभ्यः परिजेयुषीं गामावृक्तमर्यो दभ्रचेताः. मयो भूर्वातो अभिवातोस्रा ऊर्जस्वतीरोषधीरारिषन्ताम्. पीवस्वतीर्जीवधन्याः पिबन्त्ववसाना जपद्वते रुद्रमृळा. याः स्वरूपा विरूपा एकरूपा यासामग्निरिष्ट्या नामानि वेद. या अङ्गिरसस्तपसेह चक्रुस्ताभ्यः पर्जन्यमहि शर्म यच्छा. या देवेषु तन्वा अमैरजन्तजासां सोमो विश्वारूपाणि वेद. ता अस्मभ्यं पजसा पिन्वमानाः प्रजावतीरिन्द्रगोष्ठेरिरीः. प्रजापतिर्मह्यमेतारराणो विश्वैर्देवैः पितृभिः संविधानः. शिवाः सतीरुपनो गोष्ठमाकस्तासां वजं प्रजया संसदेम. हरिः ओम्.
श्रीमंगलम षोडशी पूर्व चंद्राभा मल्लिकार्जुन गेहिनी श्रीरामे श्रीयुर्या గురుదేవుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మూర్తిజన పీఠం స్థాపకులు శ్రీ సీతారామ యతీంద్రుల వారు నృత్యనామ సంకీర్తన ద్వారా ఆధ్యాత్మిక ప్రచారానికి నరక మార్గం ద్వారా అనేక గ్రామాల్లో ఆయన ఆధ్యాత్మిక ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత పీఠాధిపతి శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు కార్యక్రమం చేసినటువంటి గురుదేవులు. ఆ తర్వాత ముక్తి గో సంరక్షణ 24 గంటలు కూడా రామనామ జపం, అలాగే అన్నార్థులకి నిత్యం భోజనం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా గురువుగారి యొక్క ఉద్దేశం అంటే గో సంరక్షణ. భూదేవి గోదేవి, గోమాత, గోమాత. భూమాత మరి భూమిని సంరక్షించుకోవాలి. అందుకనే సుమారుగా 100 ఎకరాల వ్యవసాయం, సేంద్రీయమైనటువంటి వ్యవసాయం అక్కడ మా ముత్తేవుడు గారి సోదరుడు చరణ్ యొక్క ఆధారంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తారు 100 ఎకరాలు. అలా అది పెరుగుతూ వచ్చేస్తుంది. చూసినటువంటి విషయం నేను చెప్తున్నాను. ఎక్కడ మరి ఆవు దీన్ని ఎలా రక్షణ చేయాలి అనుకుంటాం ఎవరైనా సరే. కానీ ఆ ఆవులు వచ్చి మా ఆశ్రమంకి వచ్చేటప్పుడు ఓడని తుక్కేసి వస్తుంటాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ముఖ్యంగా చరణ్ యొక్క ఏమైపోయినాయి, అయ్యో నీకు ఆవు కన్నీ తుక్క ఎలా చూస్తామని చెప్పి ముందు నీళ్ళతో కొట్టేసి గబగబా 15-20 మంది ఆవులు బయటకు తీసుకురావడం. చూసిన తర్వాత ఈ ఆవు రక్షింపబడాలి. ఇలా సుమారుగా 600 ఆవులు అక్కడ గోసేవ చేస్తున్నారు గోపాలు. అందుకని ఆ తర్వాత సీతారామ గురుదేవుడు ఈ మధ్యనే స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత వారి పెద్ద కుమారుడు ఎంఎస్సి పీజీ గ్రాడ్యుయేట్. ఆయన నిరంతరము ఒక 10 సంవత్సరాల నుంచి సీతారామ గురుదేవుడు పక్కనే ఉన్నారు. మనకి ఇంకేం లేదు. ఆయన చేసే పని అంతే దీనికి తెలుసు. అలా సీతారాం మన కుమారులైన పెద్ద కుమారులైనటువంటి ब्रह्मराजर्षिरत्नाभ्यां वन्दे भारतम्
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆంగికం భవనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్రతారాయతం నమః సాత్వికం శివం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమహాదేవతే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. ఓం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీ విశ్వమంగళం. షోడశీ పూర్ణచంద్రాభా మల్లికార్జున గేహిని ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీలోకశోభనం. జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిశ్యంది సుస్మిత ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరం. పరమేశ్వర వల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగళ్యానంద జీవనం. పరమేశ్వర వల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగళ్యానంద జీవనం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓమస్మ గురుభ్యో నమః. సభాయై నమః. వంశజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల, ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవుల, కొలమతి శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచార్య స్వామి వారి దివ్య సన్నిధిలో మన ఇలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వారి, శ్రీ వైకుంఠనాథ ప్రభు వారి, శ్రీ అభయవీరాంజ స్వామి ప్రభు వారి దివ్య సన్నిధిలో ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారాం గురుదేవుల దివ్య నిర్వహణలో ఈరోజు మనం శ్రీ అగస్త్యేశ్వర స్వామి సన్నిధిలో సమావేశమై ఉన్నాం. ముఖ్యంగా గోసేవ, భూసేవ. గోవు మనందరికీ మాత. అందుకే ఏ జంతువుకి ఇవ్వని స్థానాన్ని గోవుకి ఇచ్చారు పెద్దలు. మా గురుదేవులు చెప్తూ ఉంటారు, వ్యాఘ్రమాత అని కానీ సింహమాత అని కానీ అనం మనం ఒక్క గోమాత అని అంటారు. ఎందుకంటే ఆ తల్లి బిడ్డని కన్నాక 9 నెలలు సంవత్సరము పాలిస్తే మరి మనకి జీవితాంతము కాఫీ టీలకి పాలిస్తున్నది గోవు కదండి. కాబట్టి అంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు గోవుకి. అంతేకాకుండా గోమాత, భూమాత రెండు కలిసి ఉన్న కాలంలో సుభిక్షంగా ఉంది దేశం. అంటే ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, ఏరువాక సాగటం ప్రారంభిస్తే దున్నే కార్యక్రమాన్ని ఈ గోమాత బిడ్డలైన ఎద్దులతో చేసేవాడు. అది కూడా ఎంత సుకుమారమైన ఆలోచన వ్యవస్థ అంటే మన ధర్మంలో, సనాతన భారతీయ ధర్మంలో దున్నాలి, దున్నకపోతే మనకి ఆహారం లభించదు, తప్పదు. అప్పుడు కూడా ఆ భూమాతను ప్రార్థించి, అమ్మా నిన్ను నీ బిడ్డలైన ఎద్దులతో దున్నిస్తాను, మన్నించు, కోపగించుకోకు అని నాగలికి భూమికి ప్రార్థన చేసి దున్నటం మొదలుపెట్టారు. ఆ రెండిటికి అంటే భూమికి గోవుకి కూడా అవినాభావ సంబంధం. అంటే గోవు లేకపోతే భూమి లేదు. మనకి ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా సేంద్రియ పద్ధతిలో, సహజమైన పద్ధతిలో, ప్రకృతి వ్యవసాయ విధానంలో మనకి ఆహారం రావాలంటే గోవు మూత్రము, గోవు పంచతము, గోమయంతోనే, నరజీవాలతో వాటితోనే సాధ్యపడుతుంది. అంటే మనకి ఒకటి పాలతో మాత్రమే కాకుండా దాని మలమూత్రాలను కూడా మనకి అత్యంత విలువైనవి భూసారం పెంచడానికి. అందుకనే ఒక మహానుభావుడు ఉండేవాడు,
ఆయన పేరు రాజీవ్ దీక్షిత్. ఆయన ఒక నివేదిక సమర్పించాడు అత్యున్నత న్యాయస్థానానికి. గోవుని కనుక ఆర్థిక పరంగా లెక్క వేస్తే అది జన్మించినప్పటి నుంచి అది మరణ వధించే వరకు కూడా ఎంతటి విలువైన సారాన్ని మనకు అందిస్తుందో ఒక లెక్క వేసి దాదాపుగా మనకి ఆ అంకెలను చెప్తే కొంత అర్థమవుతుందేమో అని దాదాపుగా 20-25 లక్షల రూపాయల విలువ చేసే సారాన్ని ఒక్క గోవు అందించారు. అందుకనే ఈనాటి కూడా సుభాష్ పాలేకర్ అని చెప్పి ఒక గోవు సహాయంతో దాదాపుగా 20-25 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయించిన ఆయన ఒక పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గోవు మనకి అత్యంతము పవిత్రమైనది, ఉన్నతమైనది. దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ సౌకుమార్యం మనలో తగ్గటం వల్ల ఇన్ని ఉపద్రవాలు మనం 4 ఏళ్ల క్రితం చూసాం. కనిపిని ఎరగని ఉపద్రవాలను చూసాం. కాలు బయట పెట్టే పరిస్థితి లేకపోయింది ఎవరికి కూడా. ఈ ఎన్ని ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయంటే మన వ్యవస్థలు మనం ఇంకా పునరుద్ధరించుకోవాల్సి ఉండడం వల్ల. అందులో ప్రధానమైనవి దేవాలయ వ్యవస్థ, గోవులు, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఇవన్నిటిని కూడా మనం ఇంకా ఇంకా పుంజుకోవలసి ఉన్నది. ఇదివరకు రోజుల్లో దేవాలయంలో స్వామి ఉన్నాడంటే మన ఇంటిలో ఒక పెద్దగా మనం వ్యవహరించేవాళ్ళం. ఏ కార్యక్రమం జరిగినా ముందుగా స్వామికి వస్త్రాలు, ఆయనకి సేవ చేసే వాళ్ళకి వస్త్రాలు కొనుక్కొని ఇంట్లో బట్టలు కొనుక్కుంటాం. ఇంటికి సున్నాలు వేయించవలసి వస్తే ముందుగా దేవాలయానికి వెళ్ళ వేయించి మన ఇంటికి సున్నాలు వేయించుకుంటాం. ఇంటిలో పిల్లలు పెళ్లిళ్ళు పెట్టుకోవాల్సి వస్తే స్వామి బ్రహ్మోత్సవమైన తరువాత ముహూర్తాలు పెట్టుకుంటాం. ఈనాటికి కూడా స్వామి ధ్వజం కనుక అంటే బ్రహ్మోత్సవాలలో వైష్ణవాలయం అయితే గరుడ ధ్వజము, శివాలయం అయితే నంది, అమ్మవారైతే గజము, సింహము, ఇలాగా ధ్వజారోహణం చేస్తారు. ఆ ధ్వజాల అవరోహణం అయిన తర్వాత అంటే బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాతనే ముహూర్తాలు పెట్టుకుంటాము ఈరోజు. అలా ఆ స్వామికి, గోవుకి, మనకి గోవులు దున్నడానికి వెళ్ళేటప్పుడు కూడా ముందు గోమాతకి పూజించి మన బిడ్డల్ని దున్నడానికి తీసుకెళ్తున్నాం. మరి దున్నేటప్పుడు వాడికి దెబ్బలు పడవలసి వస్తుంది, తప్పదు అని వాటికి బొట్టు పెట్టి పూజ చేసి కార్యక్రమం. అంటే మన ఆలోచన విధానము అంత సుకుమారంగా ఉంటుంది. అందుకనే మనం పొద్దున్నే కాలు నేల మీద పెట్టేప్పుడు కూడా సముద్ర వసనే దేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. మా నీ మీద కాలు మమ్మల్ని తప్పట్లేదు, క్షమించు అని చెప్పి ప్రార్థన చేసి మనం కాలు అంతటి ఉన్నతమైనవి, పవిత్రమైనవి. అంతేకాక ఈనాడు మీరు కనుక గమనిస్తే ఎన్నెన్నో రకాలైన పరిశోధనలు గోవు మీద జరుగుతాయి. అందులో ఒకటి మానసికమైన కుంగుబాటు, ఆంగ్లంలో మనం డిప్రెషన్ అంటాము. చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి ఈ రోజుల్లో. మరి ఆ డిప్రెషన్కి ఏమిటి వెలుగుడు అని చూస్తే గోవు దగ్గర కొంతసేపు గడపడం, గోవు సేవ చేయటం, గోవుని నిమరటం, గోవు యొక్క పంచగవ్యాలు తీసుకోవటం, ఇవి చాలా అద్భుతంగా, తేలికగా, సంపూర్ణంగా నివారించగలుగుతున్నాయి ఈ మానసిక కుంగుబాటు. ఇవన్నీ మనకి ఎలా పెట్టారు పెద్దవాళ్ళు? నిత్య జీవితంలో కార్యక్రమం చేసేసారు. పొద్దున్నే ఇదివరకు రోజుల్లో ఒక ఆయన చెప్తున్నారు, మా తాతగారు దాదాపుగా 80 ఏళ్ల క్రితం, ఆయనకి 90 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, మొన్ననే చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒకటే సైకిల్ ఉండేది. సైకిల్ వేసి స్కూల్కి వెళ్ళాలంటే గోవుల దగ్గర పని చేయాలి. ఏదో ఒక పని, గోవుల దగ్గర శుభ్రం చేయడమో, ఆవులకి గడ్డి కోసుకు రావడమో,
ఏదో ఒక గంట చేస్తేనే ఆ రోజు వాళ్ళకి సైకిల్ శాంక్షన్. సైకిల్ వేసుకుని హై స్కూల్కి వెళ్ళడం అదొక ఆనందకరమైన అదొక అవకాశంగా వాళ్ళు భావించారు. అలాగా ప్రతిదీ కూడా మన నిత్య జీవితంలో భాగం చేసేసారు పెద్దవాళ్ళు. దాన్ని మనం గమనించుకోవడంతో పాటుగా విలువని గౌరవాన్ని కలిగి ఉంటాం. మన సంప్రదాయంలో ప్రతిదాన్ని మనం గౌరవిస్తాం. ఎవరిదన్నా నడుస్తుంటే మన కాలు వాళ్ళకి తగిలిందనుకోండి, చిన్న పెద్ద సంబంధం లేకుండా గౌరవం దండం పెట్టేస్తాం. అంత సుకుమారమైన సంప్రదాయం మన సనాతన భారతీయ సంప్రదాయం. దానికి పట్టుబొమ్మలు, దేవాలయాలు, గోశాలలు. ఆ గోశాలకి ఇట్లా మనం అందరం ఒకసారిగా కూడటం అంటే అత్యద్భుతమైన విషయం. దానికి నిర్వాహకుల్ని, సభ్యులని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి. మనందరికీ తెలుసున్న కథే, ఒక్క పుల్ల ఉంటే దాన్ని తేలికగా విరిచేయగలుగుతారు. కానీ అన్నీ కలిసికట్టుగా ఉంటే ఎంతమంది వచ్చినా కూడా దాన్ని ఏమి చేయాలి. అందులోనూ మీరు గమనిస్తే ఎన్ని రకాలుగా విభజించవచ్చో అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈరోజు. ఇక ఇది అది అని లేదు, మనం చెప్పుకోకర్లేదు. ఎందుకంటే జరగని ప్రయత్నాలు ఒకటో రెండో ఉంటాయి. కాబట్టి అన్ని ప్రయత్నాలని మనం ఎప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. మనం ఇలా ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆ ఐకమత్యమే మహాబలం. శ్రీరామ రక్షే సర్వజగత్ రక్ష. దాన్ని మనందరం గమనించి మనందరం ఒకే మాట, అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు కాక, కానీ ఒక సంస్థగా మనం ఏర్పడినప్పుడు ఏం పర్లేదు, ఈసారి నా అభిప్రాయానికి అంత ప్రాధాన్యం ఇవ్వకపోయినా మనం ముందరికి వెళ్దాం. మనకి ప్రధానమైన లక్ష్యం ముందరికి వెళ్ళడం. దానిని మనం ఈరోజు పూర్తి చేద్దాం. అందులో సంస్థలో ఏంటంటే కత్తి మీద సాము. నిర్వాహకులది అంతే పరిస్థితి, సభ్యులది అంతే పరిస్థితి. మామూలుగా సాము చేయడమే చాలా కష్టం, అలాగే కత్తి మీద సాము అంటే ఇంకా చాలా కష్టం. ఈ రోజున ఇంకా కష్టం. ఇదివరకు రోజుల్లో అంటే కుటుంబ పెద్ద ఒకడు ఉండేవాడు, మంచో చెడు ఆయన చెప్పిందే మనం పాటించాం. అలా నడుస్తూ వచ్చేది. ఈ రోజున కుటుంబ వ్యవస్థ కూడా పరమాణు కుటుంబాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మళ్ళీ ఆ న్యూక్లియస్ ఫ్యామిలీస్ నుంచి కూడా మనందరం కలిసి ఒక కుటుంబంగా ఏర్పడదాం. ఏర్పడి మనం మన ఆచరణ ద్వారా ఎలా ఉండాలంటే, ఎలాగైతే న్యూక్లియస్లో నుంచి బద్దలైతే విపరీతమైన శక్తి ఏర్పడుతుందో అలాంటి శక్తి మన ధర్మంలో ఉన్నది. దాని జోలికి వస్తే న్యూక్లియర్ రియాక్టర్ జోలికి వచ్చినట్టే అన్న సంకేతం మనం చక్కగా అందరికీ తెలిసేటట్టుగా ఇవ్వగలిగాం. అప్పుడు మన కుటుంబం అంటే ఏది? ఉదార చిత్తానంతు వసుధైవ కుటుంబం. ప్రపంచం మొత్తం మన కుటుంబమే, మన బంధువులందరూ. దాని గురించి ఒక ఆయన ఒక కథ చెప్పారు. అయోధ్య వెళ్ళాం రామమందిర ప్రతిష్ఠ. వెళ్తే ఒక చోటకి చేరవలసి ఉంది, ఇంకా ఆ చిరునామా తారుమారై వేరే చోటకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే అక్కడ ఒక సాధువు గారు ఉన్నారు, అంత పొడుగు ఉన్నారు, కాషాయ వస్త్రాలు ధరించి. రండి లోపలికి రండి కూర్చోండి అన్నారు. అయ్యా మేము ఇక్కడ వసతి కోసం వచ్చామండి అని చెప్పారు. మాకైతే ముందు సమాచారం లేదు, అయినా మీరు మా బంధువులే కాబట్టి ఇక్కడ ఉండొచ్చు అన్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆయన చెప్పారు, భగవంతుడితో సంబంధం ఉన్న వాళ్ళందరూ మా బంధువులే కాబట్టి మీరు మాకు బంధువులే, మీరు హాయిగా ఇక్కడ ఉండొచ్చు. అలాగా వసుధైవ కుటుంబంలో మనందరం కలుపుకొని ముందరగా వెళ్ళటం చాలా 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 కీలకం. ఈ ఒక
సంధి కాలంలో ఉన్నాం మనం. ఆ సంధి కాలంలో అందరం కలిసి మన వ్యక్తిగతమైన అభిప్రాయాలు కాకుండా సంస్థాగతమైన పురోభివృద్ధే మనకి ప్రధానమైన లక్ష్యంగా మనం అందరికీ వీళ్ళ ప్రయత్నం చేద్దాం. ఇందులో మా గురువుగారు ఒక సందేశం ఇచ్చారు, సీతారామచంద్రుల వారు. శిష్యులు ఎలా ఉండాలి అంటే తన అభిప్రాయానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, లాభ నష్టాలతో సంబంధం లేకుండా నేను చెప్పినట్టు చేసేవాడు కావాలి. ఏ సంస్థకైనా ఏ వ్యవస్థకైనా అలాంటి వారిగా మనం అందులో తయారవ్వాలి. మన ఇష్టానిష్టాలతో కానీ లాభ నష్టాలు కానీ, ఒక్కొక్కసారి నష్టం రావచ్చు, కానీ మనకి ముందుండి నడిపే నాయకుడు చెప్తాడు నష్టమైనా మనం ఈసారి ముందరికి ఇలాగే వెళదాం, ఒకసారి నువ్వు చెప్తే మనం ముందరికి వెళదాం అనే ఉద్దేశంతో మనం ముందరికి వెళదాం. మన అందరికీ రక్ష ఎవరు అంటే స్వామి పరమేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు స్వామి. అగస్త్యుల వారంటే మా గురు పరంపరలో ఒకరుగా మనం ప్రతిరోజు వారిని స్మరించుకుంటూ ఉంటాం. ఆ స్వామికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాల్లో మనకి రక్షగా మన గురుదేవుడు హనుమాన్ చాలీస వీటిల్ని ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రసాదించారు. నా మనం ఏమంటే వారానికి ఒకరోజు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది హనుమాన్ చాలీస పారాయణం, స్వామికి అభిషేకం, రుద్రాభిషేకం, ఏదో ఒక కార్యక్రమం సామూహికంగా జరగాలి. మా స్వామి చెప్తుంటారు, సమాజాన్ని ఒక తాటి మీదకి తెచ్చేవి హనుమాన్ చాలీస, కుంకుమ పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకం. కాబట్టి వీటిలో పాల్గొంటూ దీంతో పాటుగా సమాజగతంగా జరిగే అన్యాయాలని, అక్రమాలని కూడా మనం ప్రతిఘటించడం, ప్రశ్నించడం, వాటికి ఎలా మనం ఏ కార్యక్రమం చేస్తే వాటిని నివారించగలుగుతామో ఆ ప్రకారంగా మనం ప్రణాళిక రచించుకోవడం. ఆ ప్రణాళిక ఒకసారి రచించిన తర్వాత దానికి కట్టుబడి ముందరకు వెళ్ళాలి. నీకు అంటే అర్జునుడికి ఇచ్చిన అవకాశం ఏమంటే ఈ యుద్ధంలో నీకు జయము కీర్తి కూడా లభిస్తాయ్యా, యుద్ధం చేయాలి అని ఉపదేశించాల్సి. ఎవరు ఉపదేశించిన పరమాత్మ చెప్పిన, రాముల వారు చెప్పిన, పరమేశ్వరుడు చెప్పిన, అమ్మవారు చెప్పిన, గణపతి చెప్పిన, కుమారస్వామి చెప్పిన, అందరూ కూడా నీ విద్యుక్త ధర్మాన్ని నీవు ఆచరించు, ఫలితాన్ని భగవంతుడికి. కాబట్టి మనకి ఈ అంది వచ్చిన అవకాశాన్ని మనం అందరం కూడా ఒక దివ్యమైన యజ్ఞంగా స్వీకరిద్దాం, ఒక దీక్షగా స్వీకరిద్దాం. ఎలా అయితే మనం ఒక దీక్ష స్వీకారం చేసి ఆ దీక్ష పూర్తయ్యే వరకు మనం నియమంగా నిష్ఠలో ఉంటామో, ఇది జీవితాంతం ఉండే దీక్ష. మా గురుదేవుల మాటల్లో చెప్పాలంటే జీవిత అనంతరాలు కూడా ఉండే దీక్ష. ఎందుకంటే ఇది ఒక జీవితంతో అయిపోయేది కాదు. కాబట్టి ఆ అంతటి ఉన్నతమైన దాన్ని మనం స్వీకరించి దాన్ని ముందరికి వెళ్ళేట్టుగా ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో చెప్తున్నదా మన అందరికీ కూడా ఒకటే కుటుంబం. ఇదంతా కూడా పెదముత్తేవిలో కాదు. కాబట్టి మీ కార్యక్రమాలు కాదు, ఇవన్నీ మన కార్యక్రమాలు. కార్యక్రమాల్లో అందరం ఇంకా పాల్గొందాం. ఎవరికి ఎంత శక్తి మేరకు ఉంటే కొంతమంది శారీరకంగా శ్రమించగలరు, కొంతమంది ఆర్థికంగా సహాయం చేయగలరు, కొంతమంది వస్తువుల మీద సహాయం చేయగలరు, కొంతమంది వ్యవస్థని ఒక ప్రణాళికను రచించే కార్యక్రమం. అలా ఎవరు ఏ పని చేయగలరో వాళ్ళంతటా వాళ్ళు చక్కగా మేము ఈ పని కోరుకుంటాము, ఈ పనిని మాకు వదిలిపెట్టాము అని చెప్పి ఒక కుటుంబంలో ఎలాగైతే ఒక మంచి కార్యక్రమం చేయాలంటే చేసుకుంటాము, అలాగా ఈ వ్యవస్థలో కూడా
ఎవరికి వారు బాధ్యతలను తీసుకోవడం, ఆ తీసుకున్న బాధ్యతల్ని 100% కూడా పూర్తి చేయడం. ఇందులో ఇలాగ చెప్పుకున్నట్టుగా ఇది జీవితాంతం ఉండే దీక్ష, జీవితానంతరం ఉండే దీక్ష. దానికి మనం ఎలా ప్రణాళిక వేసుకోవాలి, పెద్దలు వాళ్ళందరూ చెప్తారు. ఆ ప్రణాళిక ప్రకారంగా ప్రతిరోజు ధర్మం కోసం మనం ఎంతో కొంత శ్రమ పడాలి. మా గురుదేవుల ఇంకొక బోధ ఏమంటే, హాయిగా నిద్రపోయేటట్టుగా మీరు ఉండండి. అదేమిటంటే అంటే రాత్రి పడుకునే ముందు మీరు ఒకటి ఆలోచించుకోండి, గుండెల మీద చేయి వేసుకొని, నేను ఈరోజు ధర్మానికి ఈ పని చేశాను. 24 గంటల్లో 22 గంటలు ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకున్నా 2 గంటలు ధర్మం కోసం కేటాయించుకొని పడుకునే ముందర గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవాలి. మేము ఈ పని చేశాము, ఈరోజు ధర్మం కోసం మన బాధ్యతలో ఈ పని పూర్తి చేశాము అని హాయిగా నిద్రపోయేటట్టుగా మన దినచర్య రూపొందించుకోవాలని శ్రీ గురుదేవుల ఆకాంక్ష. గోవులు అంటే వారికి ప్రాణం, ఎంత ప్రాణమో చెప్పలేదు. వారి మాట ఏమంటే, గురుగారు గోవుకి గ్రాసం తీసుకొచ్చామంటే ఒక ట్రక్కు ఎండుగడ్డి అంటే మాకు మీరు కడుపు నిండా భోజనం పెట్టారు. గోవుకి మీరు గడ్డేస్తే మాకు కడుపు నిండా భోజనం పెట్టారు. కాబట్టి అంతటి ఉన్నతమైన గో మాతలు, గో వంశాలు, అందులో కూడా గోవుల్లో గతంలో వ్యవసాయ కుటుంబాలు కాబట్టి పరిచయం ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. మనం గోమాత అని పూజించవలసింది దేశవాళీ గోవులు. అందులో గోవులని రకాలు, దేశవాళీ రకాలు. మన ప్రాంతంలో ఒంగోలు జాతి ఎక్కువ ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. అలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాటి ప్రాంతీయమైన జాతులు ఉంటాయి. ఒక చిత్తూరు, తిరుపతి జిల్లా వెళ్తే ఆ గోవులు చిన్నగా పొట్టిగా ఉంటాయి, కొమ్మలు రావులు అంటారు. అలాగే ఇటు హిమాలయాల వైపు వెళ్తే ఆ ఒక్కొక్క ఆవే అంతెత్తు ఉంటుంది, సాహివాల్ అంటారు, కాన్కరేజ్ అంటారు. దాని కొమ్ములే గోడంత ఎత్తు ఉంటాయి. ఇవన్నీ కూడా దేశవాళీ గోవులు. మనకి గోమాతని పూజించుకునేది ఈ దేశవాళీ ఆవులు. దేశవాళీ ఆవులు పెరగాలి, వాటి సంతతి పెరగాలి, అప్పుడు దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇది అందరూ గమనించండి. మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలుపుతూ, మనందరికీ కూడా ఒకటే కుటుంబం, ఒకటే మాట. గోశాల హిందూ బంధువులు అందరం కలిసి గోశాలను ఏర్పాటు చేసుకుంటాం. గోశాలలు ఎన్ని పెరిగితే దేశం అంతా సుభిక్షంగా. అందుకే మన సంకల్పంలో కూడా ఏమని చెప్పుకుంటాం, గ్రామోయం ధనధాన్యాభివృద్ధిరస్తు. గ్రామం అంతా ధనధాన్యాలతో సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా వివాదాలు లేకుండా ఉండాలి, వ్యాధులు లేకుండా ఉండాలి అని మనం నిత్యం సంకల్పంలో స్వామికి విన్నవించుకుంటూ ఉంటాం. వ్యాధి, వివాద, చోర, దుర్భిక్ష, అనావశ్య, అరాజ వివాదాలు నివృత్తి అర్థం అని చెప్పుకొని స్వామికి అభిషేకము, పూజలు చేసుకుంటాం. కాబట్టి అలా ఉండడానికి మనం చేయవలసింది ఏంటంటే, ఈ గో సంతతిని, గోశాలని, గో రక్షకుడిని మనం జాగ్రత్తగా చూసుకోవడం. ఆ గోమాతను మనం జాగ్రత్తగా చూసుకుంటే భూమాత మనల్ని కరుణిస్తుంది. ఇదే చూస్తున్న ప్రకృతిలో ఎలాంటి విపత్తులు సంభవించాయి, వాటన్నిటికీ మూల కారణం మనం గోవుల్ని మనం సరిగా చూడడం, ప్రకృతి ఎడల మనం చేసే అపచారం. అందుకనే ప్రతిరోజు మా గురుదేవులు అపరాధ క్షమాప్రార్థన చెప్పిస్తారు. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విదితం అవిదితం వా సర్వమేవ క్షమస్వ శివశివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో. అలాగా మనం చేసే అపచారాలు తగ్గిపోయి క్రమంగా ఏమవాలి, ఉపచారాలు పెరగాలి. అలా చేయటానికి గోడంత పరిశ్రమ అవసరం. అన్ని రకాలైన
బలాల్ని సమకూర్చుకోవడం చాలా అవసరం. అందులో ఒక రకమైన బలమే చక్కగా ఇలా ఈ రోజున ఇక్కడ సమకూడారు. వారందరినీ పేరు పేరున శ్రీ గురుదేవుల శుభాశీస్సులు అందరికీ ఉంటాయని చెబుతూ ఇప్పుడు ఒక నామంతో ఈ కార్యక్రమాన్ని నా మాటలు ముగిస్తాను. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గోవధ నిషేధింపబడును గాక, గోవధ నివారింపబడును గాక, గో సంరక్షణ విలసిల్లును గాక. వాసుదేవ ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, సకల ప్రాణిషు సద్భావన అస్తు. వాసుదేవ భక్తి ప్రచారము వృద్ధి చెందును గాక, బలం విష్ణోహం ప్రవర్ధతాం. వాసుదేవ రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం. శ్రీ రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం. భగవద్ రామానుజార్య దివ్యాజ్ఞ దిగంత వ్యాపిని భూయాత్ సాహి లోకహితైషిణి. వాసుదేవ అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర ప్రభు దేవాలయ నిర్మాణము ప్రతిష్ట వలె బృందావనము, మధుర, ద్వారక శ్రీ రాధాకృష్ణ ప్రభు దేవాలయ నిర్మాణము ప్రతిష్ట, వారణాసి విశాలాక్షి అన్నపూర్ణ గంగా సమేత శ్రీ విశ్వనాథ ప్రభు దేవాలయ నిర్మాణము ప్రతిష్ట సత్వరమే సర్వాంగ సుందరముగా నెరవేర్పబడినట్టు అనుగ్రహించగాక. వాసుదేవ ప్రపంచవ్యాప్తముగా ప్రబలుతున్న అన్ని అంటువ్యాధుల నుండి సకల ప్రాణికోటి రక్షింపబడును గాక. అఖండ భారతదేశంలో ప్రత్యేకించి వాసుదేవ 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 గురుదేవుని విషయాలతో సన్మానిస్తున్నారు. ఓకే. దేవస్థానం సంబంధిత పెడన హిందూ బంధువుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెడన పట్టణంలో ఉన్నటువంటి 61 దేవాలయాల కమిటీల నిర్వహణలో ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చినందుకు ఆత్మీయ హిందూ బంధువులందరికీ శుభాభినందనలు. ఇది మన గోమాత. ఈ కలియుగంలో భూలోకంలో మానవులందరూ కూడా అనేక అష్ట కష్టాలతో సతమతమవుతూ ఉంటారు. వారికి తరుణోపాయం ఏంటి స్వామి అని అడిగారు నారదుడు బ్రహ్మమే. అప్పుడు ఆయన చెప్పారు, ఎవరైతే గోసేవ చేసుకుంటూ ఉంటారో వారికి ఎటువంటి కష్టాలు రావు అని చెప్పి ఆయన గోమతి విద్య అనేది ఒకటి ఇచ్చారు. గోమతి విద్య ఇది చాలా వేదాల్లోనూ పురాణాల్లోనూ ఉపనిషత్తులో ఉంది. కనుక మా గురువు గారి పర్మిషన్తో నేను మన ఆత్మీయ హిందూ బంధువులందరికీ ఇది ఒకసారి వినిపించదలుచుకున్నాను. ఈ గోమతి విద్య అనేది విశేషమైన మంత్రంతో కూడినటువంటి గోస్తుతి. దానిని పఠించిన ఇళ్లలో, గ్రామాల్లో, దేశాల్లో గో సంతతి అభివృద్ధి చెందుతుంది. మానవుల దుఃఖం సులువుగా తొలగిపోతుంది.
ఈ విద్యకి అనేక ఉపనిషత్తుల్లో పురాణ కథల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఆవులు బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడేదే గోమతి విద్య. ఇప్పుడు మన కార్యక్రమం కూడా అదే. గోసంతానం వృద్ధి కావడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మనకు స్వచ్ఛమైనటువంటి అమృతమైనటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలగు స్వచ్ఛమైన విలువైన వస్తువులు లభించి శుభశాస్త్రులు లభిస్తాయి. దీనిని పఠిస్తే ఐహిక సుఖాలు, దివ్యజ్ఞానం లభిస్తాయి. గోలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పిన ఈ గోమతి విద్యని మనందరము ఏకాగ్ర చిత్తంతో అన్ని ఆలోచనలు లేకుండా శ్రద్ధగా ఒకసారి మనం పఠించుకుందాం. గోమతీం కీర్తయిష్యామి సర్వ పాప ప్రణాశినీం తాం తు మే వదతో విప్ర శృణుష్వ సుసమాహితః గావః సురభయో నిత్యం గావో గుగ్గులగంధికాః గావః ప్రతిష్ఠా భూతానాం గావః స్వచ్ఛేనం పరం అన్నమేకపదం గావో దేవానాం హవిరుత్తమం పావనం సర్వభూతానాం రక్షంతి చ వహంతి చ హవిషా మంత్రపూతేన తర్పయంతి అమరాదివి ఋషీణాం అగ్నిహోత్రేషు గావో హోమే ప్రయోజితాః సర్వేషామేవ భూతానాం గావః శరణముత్తమం గావః స్వర్గస్య సోపానం గావో ధన్యాః సనాతనాః నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ధిరా స్థితం ఏకత్ర మంత్రాదిష్టం హవిరేకత్ర సంస్థితం దేవ బ్రాహ్మణ గోసాదు సాధ్వీభిః సతతం జగత్ దార్యదేవై సదా తస్మాత్ సర్వే పూజ్యతమాః సదా యత్ర తీర్థే సదా గావః పిబంతి తృషితా జలం ఉత్తరంతి పథాయేన స్థితా తత్ర సరస్వతి. ఎక్కడ గోవులు జలపానం చేస్తాయో అది సర్వతీర్థాల కంటే కూడా శ్రేష్టమైనది. ఇప్పుడు మనం గోశాలు పెట్టుకున్నామంటే అక్కడ జలానికి ఆ గోవులు తాగే జలం ఏర్పాటు చేసిన, ఆహారం ఏర్పాటు చేసినా కూడా అదే అలంకరించి వారికి ఒక శక్తిని ఇస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా దశ దిశలా మారిపోయేటట్టు అనేక దశాబ్దాలు శతాబ్దాలు కొనసాగాలంటే గురుదేవులు సెలవించినట్టు మనం హనుమంతుని ప్రార్థించాలి. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటారు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. అయ్యా నేను చేసే పనులు నువ్వు అక్కడ మా ముందుండు, నేను చేసే కార్యక్రమానికి నువ్వు తిలకించి మమ్మల్ని మాకు జయం చేకూర్చమని హనుమంతుని ప్రార్థిస్తున్నాం. అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. హనుమంతుడిని హనుమాన్ అంటే ఆయన పలకడు, రామదూత అంటే ఆయనకి చాలా సంబరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జయ హో రామదూత అనండి, అందరూ గట్టిగా జయ హో రామదూత, జయ హో రామదూత. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన సంబంధిత పెడన పట్టణ హిందూ బంధువుల ఐక్య వేదిక కమిటీ తరఫున నిర్వహించే గోశాల కమిటీలో ఇప్పుడు సభ్యుల పేర్లు మన వరుస క్రమంలో పిలుస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దీక్షానందుడు శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం కొత్తపేట 1వ వార్డు దాసు లీలా ప్రకాష్ గారు, శ్రీ వాసవి ప్రార్థనా మందిరం కొల్లూరి శ్రీనివాస రాజ్ కుమార్ గారు, సార్ కొంచెం దగ్గర శ్రీ రామలింగ సహిత చౌడేశ్వరి దేవి ఆలయం బ్రహ్మపురం పృథ్వీ వినోద్ కుమార్ గారు, శ్రీ ముత్యాలమ్మ గుడి తోట నాగరాజు గారు, శ్రీ ఆంజనేయ స్వామి బస్ స్టాండ్ సెంటర్ జన్ను అజయ్ గారు, శ్రీ ఉమామహేశ్వరి శ్రీ కొసరం శ్రీనివాస్ గారు,
శ్రీ విజయ గణపతి మందిరము కొత్తపేట 1వ వార్డు కొసరం శ్రీనివాస్ గారు. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మందిరము బ్రహ్మపురం శ్రీ పింజల రవీంద్ర గారు. శ్రీ రామలింగే చౌడేశ్వరి దేవి భజన మందిరం బ్రహ్మపురం శ్రీ పేరగ శ్రీనివాసరావు గారు. శ్రీ కోమటల నరసింహం గారు. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మందిరం దక్షిణ తెలుగుపాలెం శ్రీ పేరగ శ్రీనివాసరావు గారు. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మందిరం దక్షిణ తెలుగుపాలెం శ్రీ కోమటల నరసింహం గారు. శ్రీ జోగి రమేష్ గారు. శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ విజయ గణపతి భజన మందిరము గాంధీనగర్ జోగి రమేష్ గారు. శ్రీ జోగి రమేష్ గారు. శ్రీ నక్కిన సోమేశ్వరరావు గారు. శ్రీ నక్కిన సోమేశ్వరరావు గారు. శ్రీ బాలగణపతి భజన మందిరం గణేష్ నగర్. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మందిరం రామలక్ష్మి వీవర్స్ కాలనీ తారక రాంబాబు గారు. శ్రీ తారక రాంబాబు గారు. శ్రీ పేరక రాంబాబు గారు. శ్రీ మేడక నాగ లక్ష్మణ్ గారు. శ్రీ మేడక నాగ లక్ష్మణ్ గారు. లక్ష్మీ గణపతి భజన మందిరం రామలక్ష్మి వీవర్స్ కాలనీ శ్రీ మేడక నాగ లక్ష్మణ్ గారు. శ్రీ భావనాలక్ష్మి దేవాలయం గురుకుల వారి వీధి శ్రీ గుడే దుర్గారావు గారు. శ్రీ గుడే దుర్గారావు గారు. శ్రీ కుర్మా వీర వెంకట నాగ గోపి గారు. శ్రీ కుర్మా వీర వెంకట నాగ గోపి గారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన గుడి పడమటి వీధి. శ్రీ కొసలం చంద్రకాంతరావు గారు. శివ సూర్య ప్రసాద్ గారు. శ్రీ షిరిడి సాయి శంకర్ మందిరము కాపుల వీధి. శ్రీ వాస మల్లికార్జునరావు గారు. శ్రీ వరసిద్ధి వినాయక మందిరము మఠం వీధి. శ్రీ వాస మల్లికార్జునరావు గారు. శ్రీ దొడ్డిపట్ల నాగేశ్వరరావు గారు. శ్రీ జన్ను రాముల వారు. శ్రీ పోతుమూడి వెంకన్న గారు. శ్రీ సెలపాటి వెంకటేశ్వరరావు గారు. శ్రీ సెలపాటి వెంకటేశ్వరరావు గారు కట్లపల్లి శ్రీ శివనాగేశ్వర స్వామి ఆలయం. శ్రీ మాడెం గోవింద్ గారు. శ్రీ ఆంజనేయ స్వామి గుడి కట్లపల్లి. శ్రీ వరదా చంద్రశేఖర్ గారు. శ్రీ వరదా చంద్రశేఖర్ గారు రాజీవ్ నగర్ శ్రీ బాలగణపతి స్వామి ఆలయం. శ్రీ చిన్నం శ్రీను గారు 6వ వార్డు శ్రీ సీతారామాలయం శ్రీ చిన్నం శ్రీను గారు. శ్రీ వత్తి శ్రీనివాసరావు గారు. శ్రీ వత్తి శ్రీనివాసరావు గారు వీరభద్రపురం శ్రీ బాలగణపతి దేవాలయం. శ్రీ ఊట్ల చిన్నా గారు. శ్రీ ఊట్ల చిన్నా గారు వీరభద్రపురం శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాలయం. శ్రీ పొన్నా శ్యామలరావు గారు. శ్రీ పొన్నా శ్యామలరావు గారు వీరభద్రపురం అభయాంజనేయ స్వామి భజన మందిరం. శ్రీ పొన్నా శ్యామలరావు గారు. శ్రీ కోడూరి వెంకటేశ్వరరావు గారు. శ్రీ కోడూరి వెంకటేశ్వరరావు గారు. శ్రీ జక్కుల నాగేశ్వరరావు గారు. శ్రీ జక్కుల నాగేశ్వరరావు గారు జోగానందరావు కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక భజన మందిరం. శ్రీ బళ్ళ రామచంద్రరావు గారు. శ్రీ బళ్ళ రామచంద్రరావు గారు శ్రీ విఘ్నేశ్వర భజన మందిరము జోగానందరావు కాలనీ శ్రీ విఘ్నేశ్వర స్వామి గారు. కోడూరి కృష్ణారావు గారు శ్రీ కోదండ రామాలయం గుండాలపల్లి 6వ వార్డు శ్రీ కోడూరి కృష్ణారావు గారు. శ్రీ చుక్కా నాగరాజు గారు. శ్రీ చుక్కా నాగరాజు గారు శ్రీ కోదండ రామాలయం శ్రీ చుక్కా నాగరాజు గారు. శ్రీ పామర్తి పైడేశ్వరరావు గారు. శ్రీ పామర్తి పైడేశ్వర గారు. ఆత్మీయ హిందూ బంధువులందరికీ సవినయ విన్నపము.
ప్రతి ఒక్క కమిటీ మెంబర్కి గురువు గారు కండువాతో సత్కరించినప్పుడు చప్పట్లతో మారుమోగండి. కనీసం అది మన ధర్మం. అప్పుడే మనం ఇక్కడ ఉన్నామని తెలుస్తుంది. శ్రీ పామర్తి పైడేశ్వరరావు గారు, శ్రీ పడవల గౌరీపతిరావు గారు, శ్రీ పడవల గౌరీపతిరావు గారు, పద్మావతి అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్యామలా నగర్, ధన్యవాదాలు. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ పడవల గౌరీపతిరావు గారు, చిట్టూరి పశుపతినాథ్ బాబు గారు, శ్రీ చిట్టూరి పశుపతినాథ్ బాబు గారు, శ్రీ కోరుమల్లి వెంకటస్వామి గారు, శ్రీ కోరుమల్లి వెంకటస్వామి గారు, శ్రీ లంకే గోవింద్ గారు, శ్రీ బోలెం శివనాగ మల్లేశ్వరరావు గారు, శ్రీ వరుదు వెంకట సుబ్బయ్య గారు, శ్రీ వరుదు వెంకట బోలెం శివనాగ మల్లేశ్వర, శ్రీ పింజల రవీంద్ర గారు, శ్రీ పింజల రవీంద్ర గారు, శ్రీ పిచ్చుక రామలింగేశ్వరరావు గారు, శ్రీ పిచ్చుక రామలింగేశ్వరరావు గారు, శ్రీ ఏలూరు చిన్నపైడియ గారు, శ్రీ ఏలూరు చిన్నపైడియ గారు, శ్రీ ధర్మవరపు గోపీ శ్రీనివాస్ గారు, రైల్వే గేట్ దగ్గర శ్రీ రామాలయం, శ్రీ మామిడి వెంకట వరప్రసాదరావు గారు, శ్రీ మామిడి వెంకట వరప్రసాదరావు గారు, బస్టాండ్ సెంటర్ శ్రీ క్షిప్రసిద్ధి గణపతి మందిరం, క్షిప్రసిద్ధి పేరులోనే పెళ్ళింది, అడిగిన వెంటనే మనకు సిద్ధి కలిగజేసే స్వామి. శ్రీ కొడవటి శంభులింగం గారు, శ్రీ కొడవటి శంభులింగం గారు, శ్రీ తోట పైడేశ్వరరావు గారు, శ్రీ తోట పైడేశ్వరరావు గారు, శ్రీ కోనపరెడ్డి రంగయ్య నాయుడు గారు, శ్రీ కోనపరెడ్డి రంగయ్య నాయుడు గారు, వారి తరపున ఎవరు వచ్చినా సరే రావచ్చండి. రుచాలరావు గారు, శ్రీ సిరివేళ్ల నాగేంద్రం గారు, శ్రీ సిరివేళ్ల నాగేంద్రం గారు, శ్రీ రామాలయం 18వ వార్డు పాలెం, శ్రీ శివగారు, శ్రీ శివగారు పాలెం 18వ వార్డు శ్రీ ఆంజనేయ స్వామి గుడి, శ్రీ శివగారు, శ్రీ శివగారు, శ్రీ ఆంజనేయ స్వామి గుడి పాలెం 18వ వార్డు, శ్రీ గుత్తి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ గుత్తి సుబ్రహ్మణ్యం గారు 2వ వార్డు శ్రీ రామలింగేశ్వర స్వామి భజన గుడి, శ్రీ వీణం ముసలయ్య గారు, శ్రీ వీణం ముసలయ్య గారు, శ్రీ బీరక విఠల్ మల్లికార్జునరావు గారు, బ్రహ్మపురం శ్రీ సతాలింగేశ్వర స్వామి గుడి, ముక్కు వీర వెంకటేశ్వరరావు గారు, శ్రీ ముక్కు వీర వెంకటేశ్వరరావు గారు సింగరాయపాలెం పాలకేంద్రం దగ్గర శ్రీ వినాయకుని గుడి దేవస్థానం, శ్రీ పడమట బాలాజీ గారు, శ్రీ పడమట బాలాజీ గారు పడమట వారి వీధి 12వ వార్డు శ్రీ అమలేశ్వరి దేవాలయం, శ్రీ మట్టా బాలాజీ గారు, శ్రీ మట్టా బాలాజీ గారు, శ్రీ మట్టా బాలాజీ గారు
శ్రీ దాసరి రవితేజ గారు, శ్రీ దాసరి రవితేజ గారు 10వ వార్డు శ్రీ రామాలయం.